నమస్తే అండి. రాయలసీమలో రాజకీయం శరవేగంగా సమీకరణాలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. సర్వే సంస్థలు కూడా నివేదికలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు వైసీపీ లక్ష్యంగా టీడీపీ నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇటు వైసీపీ కూడా ధీటైనటువంటి కౌంటర్ ఇవ్వటం మొదలుపెట్టింది. మరి ఇదే సమయంలో పార్టీలకు రాజీనామాలు, ఇతర పార్టీలో చేరికలు కూడా ఊపందుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇక టీడీపీలో ఆవిర్భావం నుంచి కూడా పనిచేస్తూ తాజాగా పార్టీకి రాజీనామా చేసినటువంటి సీనియర్ పొలిటీషియన్ కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సర్వం రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే కడప జిల్లాలో రాజకీయంగా సుగవాసి కుటుంబానికి పేరుంది, మంచి పేరుంది. అయితే రాయచోట్ల 4 దశాబ్దాలుగా టీడీపీకి పట్టుకొమ్మ లాంటి కుటుంబం అది. మరి టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఈ కుటుంబము ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. మరి చంద్రబాబు వైఎస్ఆర్ సమకాలీకుడు అయిన సుగవాసి పాలకొండ్రాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1983లో మళ్ళీ రాయచోటి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో 2004లో ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఆయన. మరి ఇక పాలకొండ్రాయుడు రాజకీయ వారసుడిగా బాలసుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మనస్తాపంతో ఈ మధ్యకాలంలో బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. అయితే రాజీనామా చేస్తున్నట్లు ఈ విధంగా లేఖ రాయటం, అలాగే వైసీపీ ముఖ్య నేతలతో ఆయన చర్చల తరువాత బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేసినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. నమస్తే.